తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడున్న సర్కారు కొంతమంది కళాకారులకు ఉద్యోగాలను ఇచ్చింది. ఇక వాళ్ళు చేసే పని ఏందో ఎరికేనా, సర్కారు చేసే పనిని పథకాలను గురించి పాటలు పాడుకుంటా ప్రజలకు చెప్పాలి. అయితే ఈడ కూడా గాళ్ళు గట్లనే బండేసుకొని వచ్చి డప్పు కొట్టుకుంటా పాటలు పాడుతున్నారు. అయితే జనం ఏం చేసిరో ఎరికేనా, చూడుర్రి. చెప్పేటోళ్ళకి క్షణం లేకపోయినా వినేటోళ్ళకి ఇజ్జత్ ఉండాలి కదా. అంత తిట్టు తిడుతానికి సాంస్కృతిక సారథి పాటలు పాడేటోళ్ళను అగో గాలనెందుకు తిడుతాననే కదా మీ డౌట్. ముచ్చట ఏందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరికి వస్తుంది కదా. విజయోత్సవ సభల గురించి కాంగ్రెస్ ఏడాది నుంచి ఏమేం చేసిందో, పనుల గురించి సాధించిన విజయాలను ఘనతల్ని పాటలు అల్లి ఊరూరా తిరుక్కుంటా ప్రజలు ఎక్కడుంటే అక్కడికి డప్పు కొట్టుకుంటా పోయి పాటలు పాడుతాండ్రు. గందుకే తిడతారు అన్నట్టు. 6 గ్యారెంటీలు అన్నారు, ఒక్కటన్నా అమలు చేసిండ్రా? 420 హామీలు ఇచ్చిండు, ఒక్కటన్నా నెరవేర్చిండ్రా? ఏ ముఖం పెట్టుకొని పాటలు పాడుతాండ్రు? ఏ ముఖం పెట్టుకొని సర్కారు ఈ విజయోత్సవ సభలు జరుపుతాంది? చేసింది మూరెడు, చెప్పేది బారెడు అన్నట్టు మీరింకా డప్పులు కొట్టుకుంటా పాటలు పాడుతాండ్రా? పోని పోని అనుకుంటా ఎట్లా ఎల్లగొడుతున్నారో పబ్లిక్ అంతటా. ఇగో గిట్లనే ఈ జగిత్యాల జిల్లా కొడిమాల మండలం కాడికి ప్రజాపాలన ముగింపు ఉత్సవాల గురించి పాటలు పాడేందుకు పోతే ప్రచార రథాన్ని రాకుండా అడ్డుకున్నారు అక్కడున్న పబ్లిక్. రైతు బంద్ ఏది, తులం బంగారం ఏది, 6 గ్యారెంటీలు ఎవలకిస్తానని గట్టిగానే అరుచుకున్నారు. అక్కడున్న కాంగ్రెస్ నాయకులను కూడా సిగ్గులేదా మీకని కడిగి పారేసే వరకల్లా వామోయిడ కథ అంతెట్లనో ఉన్నదనుకొని బండి మలుపుకొని పోయిండ్రు. అవును మరి 100 రోజులల్లా నెరవేర్తామని గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చి ఢిల్లీ నుంచి నాయకులు కూడా వచ్చే. మరెవి మీ హామీలు? ఏడాది దగ్గరికి వస్తానా ఏడేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టున్నది. మీరు అన్న మార్పు ఇంకెప్పుడు వస్తుంది? మీకు ఓట్లేసి గెలిపించింది గిందికేనా అని గట్టిగానే సురుకులు పెడతాండ్రు. అటో ఇటో ఏడాది దాకా నెట్టుకొచ్చిండ్రు, మిగతా 4 ఏళ్ళు కూడా గిట్లనే నెట్టుకత్తి అయిపోతుందని అనుకుంటాను రాయేమని గట్టిగానే గడ్డి పెడతాండ్రు సర్కారుకు. సర్కారు చేసిన తప్పులకు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇప్పుడు గిట్లా కళాకారులు కూడా తిట్ల పడాల్సి వస్తుంది పోన్రి.